అమృతశ్రీ గారితో మాట్లాడదాం. అమృతశ్రీ గారు, ఈ కల్తీ ఆహారానికి సంబంధించి మీరు ఫుడ్ కంట్రోలర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో హడావిడిగా వీటన్నిటిపైన మనము ఇది చేయాలి అని చెప్పేసి అధికారులు కావచ్చు వీళ్ళందరూ హడావిడి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉండేలాగా, ఇలాంటి కల్తీ చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయి అనేటువంటి భయపడే విధంగా ఉండాలి అని అంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తెలంగాణ తరపున ఈరోజు ఏదైతే కల్తీ పాల గురించి అందరూ మాట్లాడుతున్నారో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ముఖ్యంగా మనం ఎవ్రీడే తినే ఆహారంలోనే కల్తీ జరిగి ప్రాణాలు పోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. పాలకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈవెన్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా ఎవరైనా సరే కల్తీ పాలను అమ్మినట్టయితే, ఇప్పుడు కాదండి 2011 ఎప్పుడైతే ఈ చట్టాన్ని అమలు చేస్తా ఉన్నారో అప్పటి నుంచి మేము స్పెషల్ డ్రైవ్స్ పెడతానే ఉన్నాము. ఎక్కడైతే పాలు కల్తీ అని నిర్ధారించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మేము ఎవరము ఉపేక్షించలేదు. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు చెప్తా ఉన్నారో, ముఖ్యంగా మనకు గవర్నమెంట్ వాళ్ళు పాలని మిల్క్ వెండర్స్ దగ్గర కలెక్ట్ చేసుకోండి, లేకపోతే రైతుల దగ్గర కలెక్ట్ చేసుకోండి, ఒక్కసారి యూనిట్ లోకి తీసుకొని వచ్చేటప్పుడు 5 రకాల టెస్టులు కంపల్సరీ చేశారు. ఎవరైతే ప్రాసెసర్ చెప్పారో 20 నుంచి 30 టెస్టులు జరుగుతూ ఉంటాయి. ఏ క్షణమైనా ఏ స్టేజ్ లోనే సరే వాళ్ళు ఎవరైతే పాలు తయారు చేసి అమ్ముతున్నారో వాళ్ళు రిజెక్ట్ చేసుకునే అధికారం ఉంటుంది. మోర్ ఓవర్ ఎప్పుడైతే పాలు ఎంటర్ అయినాయో అక్కడి నుంచి పాస్చరైజేషన్ అనేది ఒక ప్రక్రియ జరుగుతుంది. దీంట్లో మనకున్నటువంటి ఏదైనా మైక్రోబ్స్ ఉన్నా, ఇంకేదన్నా కానీ రిజెక్ట్ అయిన పాలున్నా కానీ అందులో ఫ్యాట్ శాతం తీసుకుంటూ కూడా పాలని పాస్చరైజేషన్ చేసి ప్యాకింగ్ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. ఇక్కడ టైమ్ అండ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కస్టమర్ కి అందేంత వరకు కూడా మా బాధ్యత. అంటే మాది అంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళది అవ్వచ్చు, మిల్క్ వెండర్స్ అవ్వచ్చు. ఇక్కడ పర్టికులర్ గా చాలా మంది ఏం చేస్తారంటే లూజ్ మిల్క్ నే సేఫ్ మిల్క్ గా భావించేలాగా వీళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు. అఫ్ కోర్స్ మీరు లూజ్ మిల్క్ తీసుకోవచ్చు, ప్యాకెట్ మిల్క్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు కంపల్సరీ ప్యాకెట్ పాలు చేయాలని ఏమి లేదండి. కానీ ఎవరైనా సరే ఫుడ్ సేఫ్టీ అండర్ లోకి రావాల్సిందే. ఇందాక మన మా కృష్ణా మిల్క్ ఓనర్ గారు చెప్పినట్టు చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు అని ఎవరు లేరండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున ఆహార పదార్థాలు ఎవరమ్మినా కానీ ఖచ్చితంగా వాళ్ళ అనుమతులు పొంది ఉండాలి. అనుమతులు తీసుకునేటప్పుడే మేము కొన్ని కండిషన్స్ పెడతాము. చుట్టుపక్కల వాతావరణం బాగుండాలి, వాటర్ ఎక్కడి నుంచి వస్తుండో టెస్టింగ్ చేసుకొని ఉండాలి. అంటే ఇది ఒక టెస్టింగ్ అనరండి, ఎక్స్టర్నల్ ల్యాబ్ నుంచి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. లాట్ నెంబర్, బ్యాచ్ నెంబర్ మీరు ఎక్కడికి పంపించినా కానీ అవన్నీ రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినట్టయితే ఎక్కడికెక్కడికి ఏ రోజు ఎంత పాలు పంపారనేది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. సేమ్ టైం ఎవ్రీ 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్రతి బ్యాచ్ కి, ప్రతి లాట్ నెంబర్ కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, యూరియా ఎంత ఉంది, అందులో ఇంకేమన్నా కలిపారా, స్టార్చ్ కలిపారా, మీ ప్రొడక్షన్ ఎంత, మీరు ఎంత పంపిస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ వాళ్ళు ఖచ్చితంగా ల్యాబ్ ను మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ల్యాబ్ ను మెయింటైన్ చేసుకోలేని పక్షంలో మేము వాళ్ళ లైసెన్స్ ను ఫస్ట్ సస్పెండ్ చేస్తాము. ఎందుకంటే మీరు మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరున్నా కానీ ఖచ్చితంగా ఒక కెమిస్ట్రీని పెట్టుకోవాలి, ల్యాబ్ ను మెయింటైన్ చేసుకోవాలి, రిపోర్టింగ్ చేసి ఉండాలి, ఎక్కడికి పంపిస్తున్నారో రిపోర్ట్ ఉండాలి. తర్వాత ఈ క్రమంలో చాలా వరకు అందరూ అనుకుంటారు ల్యాబ్ పంపించాము రిపోర్ట్ వస్తుందని. లేదండి, గవర్నమెంట్ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ గా మనకి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేసి మొబైల్ ల్యాబ్ ను కూడా మేము ప్రతి జిల్లాకు ఒకటి సప్లై చేస్తా ఉన్నారు. అందులో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ మిల్క్ స్కానర్ అని ఒకటి ఉంటుంది. అందులో మీరు కొన్ని పాలు అందులో పెట్టినట్టయితే ఒక 5 minutes లో యూరియా ఒకవేళ ట్రేస్ అవుట్స్ ఉంటాయి, గ్లూకోజ్ ఎంత ఉంది, మాల్టోజ్ ఎంత ఉంది, డెక్స్ట్రిన్ ఎంత ఉంది, ఈజీ అంటే హ్యూమన్ కన్సంప్షన్ కి ఇది సరిపోతుందా లేదా అనేది మీకు అక్కడే రిజల్ట్ వచ్చేస్తా ఉంది. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మిల్క్ లో బాగా డెవలప్ అయింది. పర్టికులర్ గా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా అవ్వచ్చండి, నాట్ ఓన్లీ మిల్క్, ఎవరు తయారీదారులైనా సరే వాళ్ళు సొంతంగా ప్రతి ప్రోడక్ట్ ని ప్రతి లాట్ నెంబర్, బ్యాచ్ నెంబర్ చేసుకున్న తర్వాత, ఎంటర్ చేసుకున్న తర్వాతనే మార్కెట్ లోకి రిలీజ్ చేయాలి. అలాంటి స్కానర్స్ ఏమైనా ఉంటే కన్జ్యూమర్స్ కూడా వాళ్ళు కూడా ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే బెటర్ ఏమో, వాటర్లో కానీ పాలల్లో కానీ చేసుకోవడానికి. ఎస్ మ్యామ్, ఇప్పుడు మనందరికి కూడా డాట్ అంటారు మేడం. ఎవరైతే అడల్ట్రేషన్ జరుగుతూ ఉంటుందో ఇంట్లో కూడా చిన్న చిన్న కెమికల్స్ లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్న విధంగా మా ల్యాబ్ ఎక్కడైతే రొటేట్ అవుతా ఉంటుంది మేడం, మన దగ్గర కూడా 10 బండ్లు ఉన్నాయి తెలంగాణ స్టేట్ లో. వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకెళ్లి ఇచ్చినట్టయితే అక్కడ అనలిస్ట్ కూడా ఉంటారు, మీకు అక్కడికక్కడ టెస్ట్ చేస్తారు, ఇది బాగుంది బాగాలేదు అని చెప్పేసి అప్పుడే చెప్తారు. అక్కడ నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని సోర్స్ ఎక్కడ ఉందో కూడా మేము 24 hours లో మేము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
మీరు అన్నట్టు ఒకప్పుడు మాకు చాలా కొరత ఉండేది మేడం. ఏదైతే మనుషులు లేరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో అని, అలాంటి పరిస్థితిలో కూడా గవర్నమెంట్ వాళ్ళు ఈ మధ్య కాలంలో మేము చాలా వరకు 60 నుంచి 70 మంది పనిచేస్తా ఉన్నాము. Hmm. అప్పుడుతో పోల్చుకుంటే చాలా వరకు అవుతా ఉంది. వినియోగదారులు కూడా మనము ఎవరో తెలిసిన వాళ్ళని నురుగు కనపడేలాగా చేసి ఇది ఫ్రెష్ అని భ్రమించకుండా ప్యాకెట్ పాలను గాని పైన లేబుల్ ఉంటే, ఒకవేళ లూజ్ పాలు అమ్మే వాళ్ళు ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది సోర్సు, నిజంగా మిల్క్ నుంచే తయారు చేస్తున్నారా? ఎందుకంటే ఈ జనరేషన్ లో చాలా వరకు కెమికల్స్ యాడ్ చేయటం, ఫ్లేవర్స్ యాడ్ చేయటం, ఇలాంటి నోన్ పీపుల్ ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారో ఒకసారి చెక్ చేసుకొని, మీ అందరికీ తెలుసు మోడరైజేషన్ వచ్చిన తర్వాత ఓపెన్ కిచెన్స్ అని, క్లౌడ్ కిచెన్స్ అని, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ అవుతా ఉంది. ఈవెన్ మనం రోజు తాగే మిల్క్ లో కూడా ఎక్కడి నుంచి వస్తుంది, నిజంగా మిల్కింగ్ చేస్తున్నాడా లేకపోతే ఏమైనా సింథటిక్ ఏమైనా కలిపి తయారు చేస్తున్నాడా అని బాధ్యతగా మనము చెక్ చేసుకోవాలి. అలాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆన్లైన్ లో కానీ ఎక్కడ ఒక ఆఫీసర్ చెప్పిన, ప్రతి కలెక్టరేట్ లో మన ఆఫీసులు ఉన్నాయి మేడం, అక్కడికి వెళ్ళి మీరు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఉంటే 24 గంటల్లో మేము ట్రేస్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే పాల గురించి ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి మనము పాలని ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే సాధారణ వినియోగదారులు పాలు అవ్వచ్చు, నెయ్యి అవ్వచ్చు, టీ పొడి, కారం, ఈ మీరు ఏది యు నేమ్ ఎనీథింగ్ దాంట్లో ఖచ్చితంగా కల్తీనే ఉంటుంది. మసాలాల దగ్గర నుంచి రంపపొడి కలపడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక పెద్ద బ్రాండ్ నేమ్ కనపడంగానే మనం ఈజీగా అట్రాక్ట్ అవుతాం. దానికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కదా, సో ఇది మనం ఖర్చు ఎక్కువగా పెడుతున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా కల్తీ లేకుండా ఉండుంటుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే వినియోగదారులకు ఉంటుంది. సో దాంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నెంబర్ కనుక ఉంటే ఇది ఖచ్చితంగా మంచిదే అన్నటువంటి దీనిలో ఉన్నారు వినియోగదారులు. లేదు మ్యామ్, యాక్చువల్ గా ఏంటంటే మేడం, మీ అందరికీ తెలుసు లేబుల్ మీద ఎఫ్ఎస్ఎస్ఐ నెంబర్ తో పాటు మీరు ఒకవేళ అది ఆన్లైన్ లో ఒకసారి చెక్ చేసుకుంటే పబ్లిక్ డొమైన్ లో కూడా నిజంగా ఈ మనిషి అక్కడ మిల్కే తయారు చేస్తున్నాడా, ఇంకేదైనా తయారు చేస్తున్నాడా, అసలు ఏమీ లేకుండా లైసెన్స్ తీసుకున్నది కూడా మనకు పబ్లిక్ డొమైన్ లో దాన్ని టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ప్రతి కన్జ్యూమర్ కూడా ఉంది. మోర్ ఓవర్ ఒక మిల్కే కాదు మేడం, మిల్క్ ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము. ప్రతి కమోడిటీ మీద మ్యానుఫ్యాక్చరర్స్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రీటైలర్స్ కి ఉంటాయి, తర్వాత ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నారో వాళ్ళకు ఉంటాయి. ముఖ్యంగా పెరిషబుల్స్, తొందరగా పాడయ్యే పదార్థాలు ఏవి, పాలు, మిల్క్, అదేంటి మీటు, చికెన్ ఐటమ్స్, ఇలాంటి వాటి పెరిషబుల్స్ కూడా మేము ఏం చేస్తున్నామంటే విత్ ఇన్ 24 hours లో, మీ అందరికీ తెలుసు బాగా కెమికల్స్ కలిపేసి ఫ్లేవర్స్ వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తా ఉంటారు. మనం బాగా గమనించవచ్చు మేడం, ఎవరైతే కల్తీ చేయాలనుకుంటారో వాళ్ళు లైసెన్స్ వైపుకు రారు, ప్రభుత్వ పరిధిలోకి రారు, వాళ్ళకు లైసెన్స్ అనేది ఉండదు. వాళ్ళు తయారు చేసే దగ్గర చిన్నగా మనల్ని బ్లేమ్ చేయడానికి, లేకపోతే అక్కడ డేట్ ని వేరేలాగా రాస్తాడు, స్పెల్లింగ్ మారుస్తుంటాడు, తర్వాత లేబుల్ మీద క్లారిటీగా మనకు కనపడదు, డేట్ ని చెడిపినట్టుగా ఉంటుంది, తర్వాత క్లారిటీగా ఇవ్వడు, అడ్రస్ తప్పు చెప్తా ఉంటాడు. సో ఇలాంటివన్నీ ఏదైనా కనిపించినప్పుడు కన్స్యూమర్లు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీ, మనం కూడా అలాంటిది ఏమైనా జరిగినప్పుడు ఇక్కడ ఏదో కల్తీ పదార్థం జరుగుతుందని షాప్ కీపర్ కి వాళ్ళకి చెప్పొచ్చు, ఈ పదార్థాలు ఉండకూడదని. సేమ్ టైం మాకు ఇంటిమేట్ చేసినట్టయితే అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఏంటి, ఇప్పుడు అందరికీ టెక్నాలజీ పెరిగిపోయింది, రీకాల్ మెథడ్ అని ఒకటి పెట్టారు మేడం ఈ మధ్య కాలంలో. ఎక్కడి నుంచి తయారవుతుంది, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది, ఎక్కడ సప్లై అవుతుంది, ఏ కన్స్యూమర్ చేరింది అనేది చాలా క్లియర్ గా ఆన్లైన్ లో కనబడతా ఉంది. మనకు చాలా ఓల్డెన్ డేస్ లో అన్ని కూడా మేము అన్ని మాన్యువల్ గా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు మేడం, ప్యూర్లీ ఆన్లైన్ చేశారు.